నమస్తే అందరికీ. నేను ఈరోజు 120 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌసు, దాంతో పాటు 130 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌజెస్‌తో ముందుకు రావడం జరిగింది. మనం సేమ్ లొకేషన్‌లో చాలా హౌజెస్ ప్రమోషన్ చేయడం జరిగిందండి. ఇదొచ్చేసి ఒక హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ లేఅవుట్‌లో ఆల్మోస్ట్ ఒక 100 హౌజెస్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రెజెంట్ వచ్చేసి 70 హౌజెస్ వరకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాయి. ఈ 70 హౌజెస్‌లో వచ్చేసి ఆల్మోస్ట్ 60 హౌజెస్ వరకు కంప్లీట్ అయిపోయాయండి. ఇలాంటి లో బడ్జెట్ హౌజెస్ మాత్రం చాలా తక్కువున్నాయి. చెప్పాలంటే ఈ 2 హౌజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో మనకి పార్క్ ఏరియా రావడం జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఆల్రెడీ సీసీ రోడ్స్ రావడం జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్ పక్కన వచ్చేసి రీసెంట్‌గా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మెయిన్ రోడ్‌కైతే చాలా దగ్గరలో ఉంటుంది. ఒకసారి మనం ఎగ్జాక్ట్‌గా లొకేషన్, ఈ హౌసెస్ యొక్క రేట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్లోకెళ్ళి చూసినట్లయితే వేరే హౌసెస్ సంబంధించినటువంటి వీడియోస్, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓపెన్ ప్లాట్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇలాగ రెగ్యులర్‌గా వీడియోస్‌తో మీ ముందుకు రావాలంటే మీ నుంచి కావాల్సిన సపోర్ట్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా చూస్తున్నామండి. ఇదే కాలనీలో మనము చాలా హౌసెస్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది. ఇక లాస్ట్‌గా అయితే 2 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న హౌస్ వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్. ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి హౌస్ వచ్చేసి మనకి 130 స్క్వేర్ యార్డ్ హౌస్ అండి. ఇవి వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌసెస్ ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఇక్కడ హౌసెస్ సంబంధించినటువంటి ఎలివేషన్ చూస్తున్నాము. డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకి 25x43.5 వచ్చేసేమో ఇటువైపు 120 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. 130 స్క్వేర్ యార్డ్ హౌస్ యొక్క డైమెన్షన్ 25 వచ్చేసి మనకి ఫ్రంట్లో ఉంటుంది. లోపలికి వచ్చేసి 46.5 ఉంటుంది. ఇక్కడ 2 హౌజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఈ కాలనీలో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100 హౌజెస్ వరకు అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటివరకు అయితే మోర్ దెన్ 50 హౌజెస్ అయితే కంప్లీట్‌గా సోల్డ్ అవుట్ అయిపోయాయండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో చూస్తున్నాను. పక్కన వచ్చేసి మనకి చాలా హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. పక్కన వచ్చేసి G+1 హౌజెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ కాలనీలో అయితే ఎగ్జాక్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ చూస్తున్నట్లయితే ఎలాంటి కిరాణా షాప్స్ అలా లేకుండా అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 2, 3 కిరాణా షాప్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ కూడా కంటిన్యూగా ఇక్కడ హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్. ఆల్మోస్ట్ ఒక 3.5 ఎకర్లో ఉంటుంది. 100+ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు కొనుక్కున్నట్టయితే మీకైతే చాలా యూస్ఫుల్ ఉంటుందండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా వేరే హౌజెస్ యొక్క వీడియోస్ కూడా ఉంటాయండి. లో బడ్జెట్ హౌజెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నటువంటి 120 స్క్వేర్ యార్డ్ హౌస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం క్లియర్గా చూద్దాము. ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక పెద్ద సైజ్ కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ సైడ్లో వచ్చేసి ఒక బైక్ లేదా 2 బైకులు పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూపిస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో నీట్గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 2 BHKతో ఉన్నటువంటి హౌస్. ఇక్కడ సెట్ బ్యాక్ వదిలే కన్స్ట్రక్ట్ చేశారండి. నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియాలో కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ రావడం జరిగింది. వాష్ ఏరియా, స్టెప్స్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ చూపిస్తున్నాము. హౌస్కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా రావడం జరిగిందండి. మంచి వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి వర్క్ అనేది చేయించడం జరిగింది. హాల్ ఏరియా చూపిస్తున్నాను. వీడియోలో హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది అండ్ నీట్గా వర్క్ చేయించారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. టీవీ యూనిట్ దగ్గర చూడవచ్చండి. మనకి ఎలాంటి వుడ్ వర్క్ చేయించుకోకుండా ఇక్కడ బిల్లరే దగ్గర ఉండేసి ప్రతి ఒక్కటి సిమెంట్తో వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కూడా చూడవచ్చు. నీట్గా మనకి గ్రానైట్ తోటి నీట్గా డిజైన్ ఉండే విధంగా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇటువైపు చూసినట్లయితే మనకి ఫోటో ఫ్రేమ్ విండో రావడం జరిగింది. విండో చూసుకోవచ్చండి. నీట్గా వర్క్ చేయించారు. మంచి క్వాలిటీ గ్రిల్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఏరియా అంతా చూస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఏరియా చూడవచ్చండి. నీట్గా వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు.
మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నామండి. నీట్ గా పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి లో రూప్ ఏరియా రావడం జరిగింది. పక్కన వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ దగ్గరలో చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కి అయితే ఎగ్జాక్ట్ గా 5 minutes లో రీచ్ అవుతాము. జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 minutes లో రీచ్ అవుతాము. వరంగల్ హైవే కి అయితే కేవలం 5 to 7 minutes లో రీచ్ అవుతామండి. కిలోమీటర్ వైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 3 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 8 to 8.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసి ఫిర్జాదగూడ దగ్గరలో ఉన్నటువంటి కాచవని సింగారం ముత్వెల్లిగూడలో కన్స్ట్రక్ట్ చేశారు. ముత్వెల్లిగూడలో హెచ్ఎండిఏ లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయట వైపు వచ్చేసి మనకి ఈస్ట్ కి డోర్ రావడం జరిగింది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చినట్లయితే బయట వైపు వచ్చేసి మనకి మంచిగా సైజ్ గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్స్ అనేది కూడా స్టిక్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా చూపిస్తున్నాను. నీట్ గా సెట్ బ్యాక్ రావడం జరిగింది. ఈ హౌస్ కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నానండి. బోర్ పాయింట్ కూడా చూడవచ్చు. ఇక్కడ వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. మెయిన్ రోడ్ కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా మరొకసారి చూపించడం జరుగుతుంది. 120 square yard హౌస్ యొక్క రేట్ అన్నది 72 lakhs చెప్తున్నారు. 130 square yard హౌస్ అన్నది 76 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ తక్కువ ధరలో సేల్ చేస్తున్న హౌసెస్ అన్నది మీ సొంతం చేసుకోవచ్చు.